ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఆమేన్. నీవు ఉంటే లోకంలో ఉండు, లేదంటే దేవునిలో ఉండు. నీవు బ్రతికితే లోకంలో బ్రతుకు, లేదంటే దేవునిలో బ్రతుకు. ఒకసారి దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత తిరిగి లోక ఆశల వైపు నువ్వు చూడొద్దు. ఒకసారి దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత లోకము కొరకు నువ్వు పరిగెత్తొద్దు. ఒకసారి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పాత జీవితం కొరకు నువ్వు ప్రాకులాడొద్దు. దీనిని బట్టి దేవుడు సంతోషించడు. దీనిని బట్టి దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుంది. దేవుడు ఆయన నోటి నుంచి మనల్ని ఉమ్మి వేస్తాడు, మనల్ని నెట్టి వేస్తాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఉంటే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు, కానీ నిలువెచ్చగా మాత్రం నీవు ఉండొద్దు. ఒకవేళ నీవు నిలువెచ్చగా కానీ ఉంటే ఆయన నిన్ను తన నోటి నుండి ఉమ్మి వేసేలాగా చేస్తానంటున్నాడు. ఆయన నిన్ను దూరంగా నెట్టి వేస్తానంటూ ఉన్నాడు. అంటే దేవునికి సంతోషం కలిగించేది కాదు. నువ్వు లోకంలో ఉంటూ లేదంటే దేవుళ్ళలోనే ఉంటూ ఏదో ఒకటే చేస్తూ ఉంటే దానిని బట్టైనా దేవుడు సంతోషిస్తాడేమో, కానీ దానిని బట్టైనా దేవుడు నీ గురించి నీ మీద కోపము తక్కువగా రాణిస్తాడేమో, కానీ దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ లోకం వైపు చూస్తే మాత్రం దేవుడు దాన్ని సంతోషించడు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత పాత జీవితం వైపు చూస్తే మాత్రం దేవుడు దానికి సంతోషించడు. అది దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క శాపానికి కారణమవుతుంది. దేవుని నుంచి దూరంగా ఆయన నెట్టి వేస్తానంటున్నాడు. సంసోను మొదట దేవుల్లోనే ఉన్నాడు, కానీ చిన్నగా లోకంలో పడిపోయాడు. లోకంలో పడిపోవటాన్ని బట్టి దేవుడు ఆయన్ని వదిలివేసి వెళ్ళిపోయాడు. ఆయన్ని దూరంగా నెట్టి వేశాడు. ఎప్పటిలాగా తప్పించుకుందాం అనుకుంటే ఈసారి తప్పించుకునే అవకాశము రాలా. అప్పుడు అర్థమైంది, దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, దేవుడికి నేను దూరం అయిపోయాను, ఇప్పుడు దాకా తోడున్నటువంటి దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పి అప్పుడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతని శత్రువులు పట్టుకోవటము, అతని కన్నులు ఊడదయించి గుడ్డివాడిగా చేయటము జరిగింది. అంటే ఆ తర్వాత మరణించటము జరిగింది. ఎందుకయ్యా ఇంత పరిస్థితులు ఏర్పడిన కారణం ఏంటి అంటే, దేవునిలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ లోకం వైపు చూడటమే. దేవునిలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆశలను నెరవేర్చుకోవటానికి పాత జీవితాన్ని గుర్తు చేసుకుని దానిలోకి వెళ్ళటమే కారణం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు, కానీ నిలువెచ్చగా మాత్రం నువ్వు ఉండొద్దు. నువ్వు ఉంటే లోకంలోనైనా ఉండు, లేదా దేవుళ్ళలోనైనా ఉండు, కానీ దేవుళ్ళలోనికి వచ్చి లోక ఆశల వైపు నువ్వు చూడొద్దు. దేవుళ్ళలోనికి వచ్చి లోకము కోసము నువ్వు పరిగెట్టొద్దు. దేవుళ్ళలోనికి వచ్చి ఆ పాత జీవితం కోసం నువ్వు ప్రాకులాడొద్దు. దానిని బట్టి దేవుని కోపమే మన మీదకి వస్తుంది, కానీ దేవునికి సంతోషము కలిగించే పని కాదు. ఆయన ఆ కార్యమును బట్టి మనల్ని ఆయన నోటి నుంచి మనల్ని ఉమ్మి వేస్తాడు. ఆయన మనకి దూరం అవుతాడు, ఆయన మనల్ని వదిలిపెడతాడు. ఇప్పుడు దాకా తోడున్న దేవుడికి నుంచి తోడు ఉండని పరిస్థితి మన జీవితంలోకి ఏర్పడుతుంది. కనుక మనము దేవుళ్ళలోనికి వస్తే మనం చక్కగా జీవించేలాగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని సరిదిద్దుకుంటూ, ఎప్పటికప్పుడు మనల్ని మార్చుకుంటూ, లోక ఆశల నుంచి, లోకం నుంచి దూరంగా ఉండటానికే మనం ప్రయత్నం చేయాలి. అది దేవునికి సంతోషం కలిగిస్తుంది. అట్లా కాకుండా లోకము వైపు కానీ, పాత జీవితం వైపు కానీ తిరిగి చూసామంటే అది దేవుని యొక్క ఉగ్రతకు కారణమవుతుంది. కనుక మనము వెచ్చగానైనా ఉండాలా, లేదా చల్లగానైనా ఉండాలా, నిలువెచ్చగా మాత్రము మనము ఉండకూడదు. ఆమేన్.